ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు పాల్గొన్న డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర పోలీసు అధికారులు. ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు హైదరాబాద్లోని పోలీస్ మెస్లో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. రాష్ట్ర డీజీపీ రవి గుప్తా, రోడ్ సేఫ్టీ అధికారి చైర్మన్ శ్రీ అంజనీ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ శ్రీ బి శివధర్ రెడ్డి, శ్రీ గోవింద్ సింగ్ తదితర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ రవిగుప్తా అధికారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా డీజీపీ శ్రీ రవిగుప్తా మాట్లాడుతూ, తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికి ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలిచిందని, ముందు కూడా అదే స్థాయిలో పనిచేసి రాష్ట్ర ప్రజల భద్రతను కాపాడతామని ఆయన చెప్పారు. డీజీపీ శ్రీ రవిగుప్తా అధికారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ చాలా సంతోషకరమైన, ఐశ్వర్యపూరితమైన, ఆరోగ్యకరమైన కొత్త సంవత్సర శుభాకాంక్షలు అని అన్నారు. తెలంగాణ పోలీసుల సమిష్టి విజయాల గురించి ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పోలీసులు దేశంలో ఎల్లప్పుడూ అగ్రగామి, మేము జట్టుగా పనిచేశాం, జట్టుగా చేసే పని ఎల్లప్పుడూ సత్ఫలితం ఇస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. 2023లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు, బోనాలు, దసరా వంటి పండుగల గురించి ప్రస్తావిస్తూ, కొత్త ఏడాదిలో కూడా ఇదే విధంగా అప్రమత్తంగా పనిచేస్తామని డీజీపీ రవిగుప్తా అన్నారు. ప్రత్యేకంగా సైబర్ నేరాల పెరుగుదల, డ్రగ్స్ అమ్మకాలు, మహిళా భద్రత పెంపు వంటి విషయాలపై ఎక్కువ దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. భద్రత, ట్రాఫిక్ నిర్వహణ లాంటి విషయాలలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర స్థాయిలో ప్రజలతో మరింత సన్నిహితంగా మెలగాలి అని ఆయన సూచించారు. టెక్నాలజీని వినియోగించుకొని పోలీసింగ్ను మరింత పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని డీజీపీ శ్రీ రవిగుప్తా నొక్కి చెప్పారు. ప్రజలే మన బలం, వారి భద్రతే మన ప్రధాన ధ్యేయం. కొత్త ఏడాదిలో కూడా అదే నిబద్ధతతో పనిచేసి తెలంగాణ పోలీసుల పనితీరును మరోసారి చాటి చెబుతామన్నారు. దేశంలోనే మేటి పోలీసు వ్యవస్థగా మన తెలంగాణ పోలీసుల కీర్తి ఎల్లప్పుడూ నిలిచిపోవాలన్నారు. Request the DG to kindly come on to the stage. My batchmates, Anjali, Govind, Principal Secretary Home, Shri Jitendra, all the senior officers present here today. At the very outset, I would like to wish all of you a very happy new year, a very happy, prosperous and healthy new year. I won't take long. The only thing I would like to say, Telangana Police has always been a leader in the country. We have worked as a team and teamwork has always paid off. I am sure, just like 2023, which went off peacefully, incident-free, without any major incidents, 2024 will be equally good, if not better. All of us have to work together as a team. No police officer can work in solo. So, united, we all have to work and take Telangana Police to new heights. With your cooperation, with all of us working together, I am sure it's not a difficult target to achieve. And I look forward to working with Team Telangana and all officers present here today. And let us take Telangana Police to new heights. We have been recognized countrywide at the national level. We are probably the best police force in the country. And let us continue the same. Let us keep the flag of Telangana Police flying high. Once again, a very, very happy, prosperous and healthy new year to all of you, to all of us.